మసాలా చారు కోసం కలర్లో ఒక 10 వెల్లుల్లి డబ్బులు, 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుంటామండి. నేను మిరియాలు జస్ట్ ఇట్లా గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా మిరియం గింజలు కూడా వేసుకోవచ్చు. ఇట్లా చక్కగా కలర్లో మంచిగా దాన్ని కచ్చపచ్చగా దంచేసుకుంటామండి. ఇది రెడీగా అయిపోయింది మసాలా. ఇంకా బాణలు పెట్టేసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. అది కొంచెం కాగిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, టీ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి ముక్కలు ఒక 4, 5 వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటాము. ఒక నిమిషం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి స్పెషల్ మసాలాని ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకుని నూనెలో బాగా ఫ్రై అవనిస్తాము. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకుని జస్ట్ నూనెలో ఫ్రై అవనిస్తామండి. ఫ్రై అయిన తర్వాత సరిపడా వాటర్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ 1 లీటర్ వరకు యాడ్ చేశానండి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం.